హే హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. నేనైతే నా చీరలు అన్ని కలెక్షన్ అయితే మీకు చూపించారు కదా, పట్టు చీరలు. కానీ నేను వాటిని ఎలా కేర్ చేసుకుంటానో, ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కట్టడానికి చీర అయితే నలిగిపోతుంది కదా. కానీ పట్టు చీరలను అయితే వాష్ చేయకూడదు. బట్ నేను ఎలా వాటిని మనం ఐరన్ చేసినా గమ్మున అవి కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా. అందులోని వర్షాకాలం ఎక్కడికైనా వెళ్తే బురద తొక్కేసుకుంటాం. ఆ విషయం అందరికీ తెలిసిందే కదండి. అందుకనే చీరల్ని చాలా కేర్ చేయాలి కాబట్టి నేనైతే డ్రై వాష్ చేయిస్తాను. ఆ డ్రై వాష్ కూడా ఎక్కడో కాదండి, మా ఊర్లోనే భారతి డ్రై వాష్ క్లీనింగ్ అని అయితే ఉంది కదా, నేనైతే అక్కడ ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తారు. ఈచ్ శారీ వచ్చేసి 250 అయితే తీసుకుంటారు. డ్రై వాష్ ఆర్ రోలింగ్ కూడా చేస్తారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కనుక వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చూపిస్తున్నాను కదా శారీ, అవి కూడా నేను రీసెంట్గా ఈరోజే తెచ్చుకున్నాను డ్రై వాష్కి ఇచ్చి. చాలా మంచి స్మెల్ వస్తున్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా చాలామంది పూసలు పగిలిపోతాయేమో అనుకుంటారు కదండి, ఒక్క పూస కూడా బ్రేక్ అవ్వలేదు. చాలా నీట్గా వచ్చినాయి, కొత్త వాటిలా అయిపోయినాయి. మళ్ళీ కారులోని గట్రా ట్రావెల్ చేసినప్పుడు అయితే చీర నలిగిపోతుంది కదండి, అలా నలిగిన ముడతలు కూడా అయితే పోతాయి. నేను డ్రై వాష్ నుంచి తీసి తెచ్చుకున్న చీరలు అయితే చూపిస్తున్నాను. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కవర్లో పెట్టిస్తారండి. అలా కవర్లో పెట్టివ్వడం వల్ల బ్లౌజు శారీ ఒక దిక్కునే ఉంటుంది, అస్తమానం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కలర్ కూడా చేంజ్ అవ్వదు. మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.